సెప్టెంబర్ 17 లోపు చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పసుపు బోర్డు ఏర్పాట్లపై మోదీ ఇచ్చిన ప్రకటనలో ఎక్కడ నిజామాబాద్ పేరు లేదన్నారు. నిజామాబాద్ లోనే బోర్డులు ఏర్పాటుని స్పష్టంగా చెప్పకుండా నోట్ విడుదల చేశారని విమర్శించారు. ఎన్నికలు అయ్యాక బోర్డును ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలియదన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి రెండు మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వేటాడుతుంది. నరేంద్ర మోడీ భయపడి ఈ రోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు. అందుకే వేదిక మీద నుంచి इस मंच में नरेंद्र मोदी जी से साफ एक बात मैं कहना चाहता हूँ, जब कांग्रेस पार्टी सत्ता में था, अब हिस्सा दिए बराबर दलित को दिए, आदिवासी को दिए, ओबीसी को दिए, किसी का जायदाद छीन लेगा और किसी को नहीं दिए। हम इतना संविधान को बचाए, ऐसे संविधान जिस देश को दिए हम लोग, अगर भाई का जायदाद दूसरे भाई को देना है तो भी कानून के हिसाब से देना पड़ता, मगर किसी का जायदाद खींच लेकर और किसी को देने का कानून अपना देश में नहीं है। మిత్రులారా, హిందూ లాస్తులు ముస్లింలకు గుర్తు పెడతారంటూ నేను అడుగుతుంది. చాలా మంది మా అన్నదమ్ములు లాస్తులు పట్టుకున్న వాళ్ళు ఉండు కదనే, ఏరు వంటి వాళ్ళు ఉండు కదా, కాగితం రాసుకోకుండా పెద్ద మనుషులు లేకుండా తల్లిదండ్రులు ఒప్పుకోకుండా అన్నాస్తి తమ్ముడికే ఇచ్చేటట్లే, తండ్రి ఆస్తి బిడ్డకి ఇచ్చేటట్లేదా మన రాజ్యాంగం అనుకుంది. వీళ్ళ ఆస్తులు గుంజుకొని వాళ్ళకి ఇచ్చేటట్టు ఉంటారా? ఈ దేశ ప్రధానమంత్రి ఇట్లా మాట్లాడతారా? ఇది పద్ధత? ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పులేదు, కానీ దేశాన్ని మత ప్రాతిపదికను విభజించి చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తుంది. ఇది దేశానికి మంచిదా? ఒకసారి ఆలోచన చేయండి. అశాంతి పెట్టేగి మన మధ్యలో పంచాయతీలు పెడితే ఈ దేశం కుప్పకూలుతుంది, దేశానికి తీర నష్టం జరుగుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్న మా బీజేపీ మిత్రులకు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూతుల డబ్బాలలో కాదు మిత్రులారా. మీ చేసే వ్యాపారం, మీ రాజకీయ వ్యాపారం, మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమైతలేదని అనుకోకండి. ఇంత దుర్మార్గం, ఇట్లాంటి ఆలోచన ఈ దేశానికి మంచిది కాదు. మన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది. ఒక సెక్యులర్, ఒక మత సామరస్యంతో కూడుకున్న పరిపాలన అందించడానికి అవకాశం ఇచ్చింది. కేవలం మీరు గెలవడం కోసం ఇట్లాంటి కుతంత్రాలు చేయడం ఈ దేశానికి మంచిది కాదు. ఇట్లాంటి ఆలోచన మానుకోండి. రాముడు మీకే కాదు, మాకు రాముడే. మా ఇంట్లో కూడా మేము రాముని కొలుస్తాం, విష్ణుని కొలుస్తాం, కృష్ణుని కొలుస్తాం. ఎంతో మంది దేవతలు, ఊర్లో పోసమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, ఎంతో మంది దేవతలు. ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగం. ఎవరి మత విశ్వాసం వాళ్ళకి. నేను హిందువులని గర్వపడతా, ముస్లింలను, క్రిస్టియన్లను, సిక్కులను ఆదరిస్తా, గౌరవిస్తా. ముఖ్యమంత్రిగా నా బాధ్యత. ఎన్నికల కోడ్ ముగిసిన 2-3 నెలల లోపే వీలైతే సెప్టెంబర్ 17 లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి నరేంద్ర మోడీ గారు చివరికి మన పసుపు బోర్డు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయింది. అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడండి, అందులో ఏమి లేదు. ఎక్కడ పెడతాడో నాకు తెలియదు. హిమాలయ పర్వతాలలో పెడతాడో, శంకరగిరి మాన్యంలో పెడతాడో, లేకపోతే నిజామాబాద్ కాన్యంలో పెడతాడో. ఇవాళ కాడి వరకు అది రాలే. కానీ ఆయన మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు, బుకాయించే ప్రయత్నం చేసిండు. ఇదే గది గిది అని. అందుకే మిత్రులారా, 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్న వాళ్ళ కర్మ కాలింది. వాళ్ళని పొలిమేరు దాటి వరకు కర్మింది. మరి నేను ఇవాళ అడుగుతున్నా,
100 రోజుల అన్నోళ్ళకి కట్ట శిక్ష ఇస్తే 5 రోజుల్లో పోటీ వేస్తా అన్న పోడకుండోళ్ళని ఏం చెప్తారో మీరు ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పెద్దలు జీవన్ రెడ్డి గారిని కేంద్ర వ్యవసాయ మంత్రిగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర స్థాయిలో ఆనాడు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. కేంద్రంలో పెద్ద పెద్ద మంత్రి పదవులకు వల్లే తీసుకొచ్చింది జైపాల్ రెడ్డి గారు. పెద్దలు కీర్తి శేషులు పివి నరసింహారావు గారు పేరు తెచ్చారు ఈ ప్రాంతానికి, ఈ దేశానికి. ఇవాళ స్థాయిలో గౌరవం ఉన్న వాళ్ళు, ప్రజలకే అంకితమైన వాళ్ళు, సమస్యల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, రైతాంగాన్ని ఆదుకునే మనసున్న నాయకుడు తెలంగాణ రాష్ట్రంలోనే లేడు. అది ఒక్క జీవనన్న మాత్రమే. అందుకే సోనియా గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని ఒప్పించి మెప్పించి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి గారికి పదవి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆనాడు కేసీఆర్ ఉరేసినట్టే మిమ్మల్ని బెదిరించి ఆయన మాత్రం ఫామ్ హౌస్ లో 150 ఎకరాలను ఒట్టు వండించుకుంటే బండారం బయట పెట్టి బట్టలు ఇప్పుడు ఇచ్చి బజార్లు కేసీఆర్. ఆ రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా ఊరి పాటించుకోండి. 500 రూపాయల బోనస్ అదనంగా ఒట్టుకునే బాధ్యత మాత్రం సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా. 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. నాది మా మంత్రివర్గానికి బాధ్యత. మీ రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకుంటాం. ఈ ప్రభుత్వం మీది. మీరు కష్టపడి కొట్లా